ఏంటి సార్ మిరాయి, రాజాసాబ్ తెలుసు కదా, మోస్ట్ యాస్పిరెంట్ మూవీస్ ఫ్రమ్ పీపుల్స్ మీడియా తెలుసు కదా. ఫ్యాక్టరీ. తెలుసు కదా, వచ్చే అంటే మన రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాను, Regular format, రొమాంటిక్, it's a different. ఓ లవ్ రొమాంటిక్, ఇవన్నీ కావడం మీకు మోగ్లీ అని ఒకటి ఉంటుంది, మోగిలి కూడా ఉంది. అంటే డిఫరెంట్, అంటే మీకు ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్. అదే అంటే ఒక డిఫరెంట్ వరల్డ్ సినిమాలు చూసుకుంటే రాజాసాబ్ కానీ మిరాయి కానీ మీరంటూ మొగిలి కానీ కావచ్చు. సో ఇవన్నీ ఏంటి విఎఫ్ఎక్స్ వల్ల అన్సర్టనిటీగా ఉందా డేట్స్ అన్నది? సో ఒక మీ బ్రెయిన్లో ఏమైనా అంటే బయట వినిపించే రూమర్స్, గాసిప్స్ ఇవన్నీ పక్కన పెడితే మీకు వాటి మీద ఒక ఫిక్స్డ్ ఐడియా ఉందా, ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు అవుతాయి అన్నది? ఎగ్జాక్ట్ డేట్స్ కూడా ఉన్నాయి కదా, రిలీజ్ డేట్స్. September 5th ఇస్ మిరాయి ఆర్ 12th? 5th. 5th ఫిక్స్. దిస్ నాట్ 12th. ఎందుకు 12th అని ఎందుకు వచ్చింది? నేను అడుగుతాను. లేదు 5th అన్నది క్లియర్గానే ఉంది ముందు నుంచి. అంటే ఏదైనా 25th స్లాట్ ఏమైనా ఫ్రీ అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ నాట్ ఫర్ రెడీనెస్. అది దసరా సీజన్ అని. బట్ దానికి అఖండ 2 అండ్ ఓజీ ఉంది. చూస్తుంటే ఒకటైతే గ్యారంటీకి వస్తుంది దాంట్లో, ఏదో ఒకటి గ్యారెంటీ, ఏదో ఒకటి కాదు, ఏది వస్తుంది అనేది ఇద్దరికి తెలుసు. సో క్లారిటీ ఉంది, మీకు కూడా ఉంది. బట్ ఓకే. సో దెన్ వాట్ అబౌట్ మోస్ట్ జనాలు మీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ పీపుల్స్ మీడియా రాజాసాబ్? బట్ ఐ థింక్ ఐ డెంట్ అనౌన్స్ పబ్లిక్లీ. జనవరి బలంగా అనిపిస్తుంది. మీకే ఫస్ట్ చెప్తాను పబ్లిక్గా, అందరికి తెలిసిందే ఇది. సంక్రాంతికి రావాలా అన్న వ్యూ చాలా మందిలో ఉంది, అంటే ఫిలింలో చాలా మందిలో. అంటే ఒక ఫ్యాన్ బేస్, ఎక్స్పెండిచర్స్ ఇది కాదు, ఒక ఫ్యాన్ బేస్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్, మా హీరోని సంక్రాంతిలో చూసుకోవాలన్న ఫీడ్బ్యాక్, తెలుగు బిజినెస్ సర్కిల్లో వాళ్ళందరూ జనవరి 9th రమ్మని చాలా స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తున్నారు. హిందీ బిజినెస్ ఏమో December 5th స్ట్రాంగ్గా రమ్మని, ఎందుకంటే వాళ్ళకి డిసెంబర్ ఈజ్ ఎ వెరీ నాట్ ఎ గ్రేట్ హిందీ సీజన్ దిస్ ఇయర్. ఓకే, వాళ్ళు క్రిస్మస్కి పెద్ద సినిమాలు లేవు, December 5th దురంధర్ ఉంటుంది కానీ మూవ్ అవుతుంది అంటున్నారు. సో వాళ్ళు లేదు, మేము మధ్యలో ఏం లేదు, మాకు ఏది కరెక్ట్ ఉంటే అది చేస్తాము ఫైనల్గా. సో December 5th అన్నది స్టిల్ దర్ ఇస్, అంటే సినిమా రెడీనెస్ ఎండ్ ఆఫ్ అక్టోబర్కి సినిమా రెడీ అయిపోతుందండి. ఇంకా టాకీ ఎంత పెండింగ్ ఉంది? పెద్ద సాంగ్స్ ఉన్నాయి అంతే, ఓన్లీ సాంగ్స్, చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్. అంటే 4.5 hours మూవీ ఉంది, దాన్ని ఎడిట్ చేస్తే అక్కడక్కడ లింక్ చేసే ప్యాచ్లు ఉన్నాయి. సో 4.5 footage వచ్చిందా? రా ఫుటేజ్, అంటే ఏ పెద్ద సినిమా అయినా అలానే ఉంటుంది. అంటే దీనిలో దర్ నథింగ్. 3 hours తీసుకురావాలి, 3 or 215 or 245 డైరెక్టర్ కాల్. చాలా కాలం తర్వాత ప్రభాస్ గారి నుంచి వచ్చిన ఎంటర్టైనర్. మీకు ఈ సినిమాలో ఏది మిస్ అవ్వదు. అదే ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, మాస్, విజువల్ గ్రాండియర్, స్టోరీ, సమ్ హారర్ కామెడీలో ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ హారర్ కామెడీ ఎలిమెంట్స్. ఇంకోటి ఏంటంటే ఇటీవల ఎక్కువ విఎఫ్ఎక్స్ ఉన్న సినిమాల నుంచి ఒక టీజర్ వస్తే ముందు టార్గెట్ చేసేది ఆ విఎఫ్ఎక్స్ వర్క్ని. అది పాస్ అవ్వడం అంటే ఫస్ట్ మీరు మెట్టు ఎక్కేసినట్టు. రాజాసాబు, మిరాయి సినిమాల్లో అది మీరు పాస్ అయిపోయారు. మిరాయిలో పాస్ అవ్వడం ఈజ్ ఎ ఛాలెంజ్, రాజాసాబ్ పాస్ అవ్వడం ఈజ్ ఈజీ బికాజ్ వీ హ్యావ్ ఎ బిగ్ స్టార్ ఆడ. సార్ బిగ్ స్టార్ ఉన్నా సరిపోదు సార్, విఎఫ్ఎక్స్ బాగాలేకపోతే ఉతిగారేస్తున్నారు జనాలు. అంటే మరీ తలదోకలేని విఎఫ్ఎక్స్ ఉంటే ఆదేస్తున్నారు. అదే కదా. అంటే సి అగైన్ నా కామెంట్ మరి రాంగ్ థింక్ చేయకండి. జనరల్గా పర్టికులర్ మూవీ మామూలు కంటెంట్ గురించి మాట్లాడుతున్నాం. జనరల్గా మీకు స్టోరీ బాగుంటే విఎఫ్ఎక్స్కి వెళ్ళరు. రీసెంట్గా 1 or 2 గ్లిమ్స్లు కూడా చూసాం మనం. దాని కష్టం మోసేయడం అన్నది స్టోరీ కనెక్ట్ అవ్వలేదు, దెన్ విఎఫ్ఎక్స్ తలదోగలేకుండా ఉంటే ఎక్కేస్తున్నారు. అదే మ్యూజిక్ స్టోరీనో సింక్ అవుతే దాన్ని కొంచెం డార్క్ వేసేసి విఎఫ్ఎక్స్ కనిపించదు మీకు, విఎఫ్ఎక్స్ ఉందా లేదా అన్నది కూడా. అలాంటివి చాలా ఉన్నాయి. పైగా ఏంటంటే మీరు అన్నట్టు ఇవాళ డిఫరెంట్ ఏఐ టూల్స్ అన్నీ కామన్ పీపుల్ కూడా అందుబాటులోకి వచ్చేసి తెలిసిపోయిందండి. ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూడడం ఎలా అని తెలిసిపోయింది. వాళ్ళే సోషల్ మీడియాలో గొప్ప వీడియోలు చేసి పోస్ట్ చేసేస్తున్నారు. అసలు చూస్తుంటే ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లే. సో అలా టైంలో మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మా క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఇది వీఆర్ యూజింగ్ అవుట్ సోర్స్. మీరు అంటే మీరేం కాదు, టాలీవుడ్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితుంది.
ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇది ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎవ్రీ వన్ విల్ ట్రై వర్కింగ్ టువర్డ్స్ ద ఎక్స్పెక్టేషన్స్. సో ఈ మీరు చెప్పుకున్న సినిమాలు 4 అయిపోతే మళ్ళీ అలాంటి పెద్ద సినిమా మళ్ళీ మీ దగ్గర నుంచి రావడానికి ఏంటి ఆ విధంగా ఇప్పటి నుంచి మొదలుపెట్టే కనపట్లేదు ప్లానింగ్ ఏదని? సో ఒకటి రాజాసాబ్ 2 అయితే ఉందండి, బట్ ఇట్స్ నాట్ ఈ స్టోరీ కంటిన్యూ అవ్వదు. ఇట్స్ ఈ మల్టీవర్స్ టైప్లో ఈ ఫ్రాంచైజ్లో ఇంకొకటి ఫ్రాంచైజ్. ఆ స్కేల్ అండ్ గ్రాండియర్లో ఉంటుంది. ఓకే ఓకే. నేను కన్నడలో ఐఎమ్ డూయింగ్ 2 వెరీ లార్జ్ ప్రాజెక్ట్స్. సో పినాకా అని ఒకటి, అది 7 బై అక్టోబర్ నవంబర్ షూట్ అయిపోతుంది. బట్ ఇంకో 4-5 months ఆఫ్ అంటే ప్యారలల్గా విఎఫ్ఎక్స్ జరుగుతుంది దానికి. ఇంకోటి కాల్ చక్ర అని చెప్పి మనకు అది కూడా వెరీ లార్జ్ స్పాన్ కాన్సెప్ట్ మూవీ. తెలుగు ఇవి రెండు బేస్ లాంగ్వేజ్ కన్నడ చేస్తున్నాం, బట్ ఇట్స్ ఇప్పుడు మీరు Pan కన్నడలో movie. తీసిన కూడా తెలుగులోకి వస్తాయి కదా ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చేస్తాయి. జాట్కి జాట్ 2 చేస్తున్నాము. హిందీలో ఒక 2-3 ప్రాజెక్ట్స్ లైన్ అప్ అయినాయి. తెలుగులో కూడా ఒక 5-6 వేరియస్ స్టేజెస్ ఆఫ్ డిస్కషన్లో ఉంది.